హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో పాలిటెక్నిక్ మ్యాథ్స్ యూనిట్ 5 థర్డ్ సెమిస్టర్ వాళ్ళ మ్యాథ్స్ M3లో మనకు 5th యూనిట్ ఉంది. కానీ యూనిట్ 5లో సెకండ్ టాపిక్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఇందులోంచి 2 మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద ట్రెపెజాయిడల్ రూల్, అనదర్ వన్ ఈజ్ ద సింప్సన్ రూల్. కన్ఫర్మ్ అనుకో 2 క్వశ్చన్స్ వస్తాయి. ట్రెపెజాయిడల్ 3 మార్క్స్కి ఇస్తే సింప్సన్ రూల్ 5 మార్క్స్. ఇన్ కేస్ ఇది 5 మార్క్స్కి ఇస్తే ఇది 3 మార్క్స్. కనిపిస్తుంది వీడియో రైట్. ఓకేనా, ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. సేమ్ ఇదే మెథడ్లో మీకు ఎగ్జామ్లో వస్తాయి. సో ఫస్ట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. మరి ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే యాక్చువల్ వాల్యూ కంటే అప్రాక్సిమేషన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x dx వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ x²/2 లిమిట్స్ ఆర్ 0 to 1. అప్లై చేస్తే 1/2 వస్తుంది. న్యాచురల్ 0.5 కదా. ఇదే క్వశ్చన్కు 0 to 1 x క్వశ్చన్కి ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ రూల్ అప్లై చేస్తే 0.4, 0.6, 0.5. అంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఏంటి, అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. డిఫైనైట్ ఇంటిగ్రల్ వాల్యూస్కు అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం న్యూమరికల్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఇన్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ 2 methods are there. One is the trapezoidal rule, another one is the Simpson rule. Firstly observe, in trapezoidal rule, let f from a to b 0 to be a continuous function. Continuous function అంటే ఈ వాల్యూస్ ఫంక్షన్లో సబ్మిట్ we get the these values. ఓకేనా. p from a to b యాక్చువల్గా మనకి లిమిట్ ఏంటండి, a to b. సార్ మరి a to bలో ఇన్ని పార్టీషన్స్ వచ్చాయని మీకు డౌట్ వస్తే సింప్లీ 1 to 10 పార్టీషన్ చేయాలి. మిడిల్లో డిఫరెన్స్ 1 ఉండాలంటే ఏం రాస్తాను, 1 to 1, 2 3, 3 4, 4 5, 5 6, 7 అట్లా 10 పార్టీషన్ చేస్తాం. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా 10 పార్టీషన్ చేస్తామని అర్థం. ఇది ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్ రూల్ ఫార్ములాస్ కన్ఫర్మ్ వస్తాయి. ఒకటి న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఫార్మ్ 1 మార్క్ క్వశ్చన్ ట్రెపెజాయిడల్, ఇంకొకటి సింప్సన్స్ రూల్ ఆర్ సింప్సన్స్ 1/3 రూల్. బోత్ ఆర్ ది సేమ్. ఇక్కడ అబ్జర్వ్ ఇదే. What is the trapezoidal integration of a to b f of x dx equal to h/2 y0 plus yn plus 2 of y1 plus y2 plus up to so on yn minus 1. ఇది trapezoidal rule formula. Write the trapezoidal rule formula అంటే డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు ఉన్నది సింప్సన్ రూల్. సింప్సన్ కూడా సేమ్ ఉంటుంది, ఏం చేంజెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ సింప్సన్స్ 1/3 రూల్ అన్నా జస్ట్ సింప్సన్ రూల్ అన్నా సేమ్. సింప్సన్ 1/3 అన్నా సింప్సన్ రూల్ అన్నా సేమ్. ఓకేనా. ఇక్కడ అప్లై చేస్తే మనకు ఇంటిగ్రేషన్ a to b f of x dx ఈక్వల్ టు h/3 ఆఫ్, ఇంతకుముందుకు ఏం చేస్తామండి, ట్రెపెజాయిడల్ రూల్ h/2 రాస్తాం. ఇక్కడ h/3 ఆఫ్ y0 ప్లస్ yn ప్లస్ 4 ఆఫ్ y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ అప్ టు సో ఆన్ y ఆఫ్ n మైనస్ 1 ప్లస్ 2 ఆఫ్ y2 ప్లస్ y4 ప్లస్ y6 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ yn మైనస్ 2. దిస్ ఇస్ ద సింప్సన్ రూల్ ఫార్ములా. h/3 y0 ప్లస్ yn ప్లస్ 4 ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ప్లస్ 4 ఆఫ్ ఆడ్ నెంబర్స్ ప్లస్ 2 ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని కన్సిడర్ చేస్తాం. సార్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, పార్టీషన్స్ ఎలా తీసుకుంటాం అనేది చెప్పేస్తే ఇందులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 ఉందండి. సో పార్టీషన్ వాల్యూ వచ్చేసి 1 రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, 10, 11, 12, 13, 14, 15 తీసుకుంటాం. ఓకే, అలా కంప్లీట్ చేస్తే ఎన్ని పార్టీషన్స్ వచ్చినాయి, టోటల్గా 6 వస్తాయి. వీటిని పార్టీషన్ చేసి సేమ్ 10th క్లాస్లో పాలినామియల్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్లో చేసిన మెథడ్సే. అలాగే ఇక్కడ గ్రాఫ్ టైప్ చేస్తాం. అక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూస్ అజంప్షన్ చేసి వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్స్ సేమ్ సిమిలర్లీ ఇయర్ ఆల్సో వి డు ద సేమ్ మెథడ్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ కండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తే, ఇక్కడ క్వశ్చన్స్కి వెళ్తే మెయిన్లీ ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో క్వశ్చన్స్కి వెళ్తే మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటి, ఒకటి x⁻n dx టైపు, ఇంకోటి 1/x టైప్, ఒకటి 1/1 + x, 1/1 + x² ఉంటాయి.
ఇలాంటి టాప్స్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కూడా ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్పేస్తా. రిమైనింగ్ అన్ని అలాంటి టైప్ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా అవే ఉంటాయి, జస్ట్ వాల్యూ సబ్మిట్ చేయడం, సింప్లిఫై చేయడం. ఓకేనా? ఆ వాల్యూ చెప్పేస్తే మీరు రిమైనింగ్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ పవర్లో ఉండేది చెప్పేసుకుందాం. evaluate integration 0 to 1 x cube dx by using ప్రతి ప్రాబ్లం 2 మెథడ్ చేసేస్తా. బై యూజింగ్ ఫస్ట్ వన్ ట్రెపిజాడియల్ అండ్ రూల్ అండ్ ఇంకోటి ఏంటంటే సింప్సన్స్ రూల్ ట్రెపిజాడియల్ అండ్ సింప్సన్స్ రూల్ బై టేకింగ్ n ఈక్వల్ టు 5 అంటే వాళ్ళే ఇస్తారు. మనకు గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్లో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఫంక్షన్ ఇస్తారు, n వాల్యూస్ ఇస్తారు, n లేకపోతే h వాల్యూ ఇస్తారు. సింప్లీ మీరు అబ్జర్వ్ చేస్తే గివెన్ దట్ ఏమిచ్చింది, ఇంటిగ్రేషన్ a to b f of x dx is equal to what, ఇంటిగ్రేషన్ a to b f of x dx equal to ఇంటిగ్రేషన్ 0 to 1 x cube dx కదండి. ఇక్కడ f of x equal to what, x cube అన్నట్టు. f of x is equal to x cube, లేకపోతే y అని కూడా కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే y dx అని కూడా తీసుకోండి. f of x బదులు y తీసుకోండి, దట్స్ ద బెటర్ టు, మీకు బాగా యూజ్ అవుతుంది. y dx అంటే ఇక్కడ y ఈక్వల్ టు వాట్, y ఈక్వల్ టు x క్యూబ్. ఏ వాల్యూ 0 లోయర్ లిమిట్, b వాల్యూ 1, n వాల్యూ కూడా ఇచ్చారు కానీ 5. అయితే 0 to 1 లిమిట్ని మనం పార్టీషన్గా డిఫరెంట్ చేయాలంటే ఏం చేస్తాం సార్ అంటే ఒకటి h వాల్యూ ఉంటుంది. h ఈక్వల్ టు b మైనస్ a బై n. h ఈజ్ ఈక్వల్ టు వాట్, b మైనస్ a బై n. h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n అప్లై చేస్తే h ఈక్వల్ టు వాట్ ఈస్ ద b వాల్యూ 1, a వాల్యూ 0, n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 5 వాళ్ళే ఇస్తారు. సో 1/5 నథింగ్ బట్ ఏంటండి 0.2. 1/5 నథింగ్ బట్ వాల్యూ ఇస్ వాట్ 0.2. 0.2 అయితే గ్రాఫ్ చేద్దాం. మనకి 0 to 1 ఎన్ని పార్ట్స్గా చేయాలి, మనం 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే ఒక్కొక్క పార్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలండి, 0.2. అంటే సింపుల్గా 0 to 10 ఉంది, ఎన్ని h ఈక్వల్ టు 2 అనుకోండి. అప్పుడు ఏమేం చేస్తాం, 0 2 4 6 8 10గా డివైడ్ చేస్తాం, ఇన్ని పార్ట్స్గా చేస్తాం. సేమ్ ఒక్కొక్క నెంబర్కి ఎంత ఉంది డిఫరెన్స్, 2 ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ కన్సిడర్ చేసే నెంబర్స్ కూడా డిఫరెన్స్ అలాగే ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఉంది, x నాట్ వచ్చింది. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఏంటి, డైరెక్ట్ తీసుకుంటే సరిపోతుందా, బాక్స్ డ్రా చేద్దామా చూద్దాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్లో ఫస్ట్ వన్ ఏంటిదండి, ఎక్స్ నాట్. ఎన్ని ఉన్నాయి, n ఈజ్ ఈక్వల్ 5 వరకు ఉన్నాయి కదా, 5 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ x1 x2 x3 x4 x5 5 వరకు రాశారు అవునా. 5 వరకు రాస్తే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ, సార్ 5 వరకు రాశారు సార్ కంప్లీట్ అయిపోయిందంటే ఆల్వేస్ చూడండి n ఈజ్ ఈక్వల్ 5 కానీ ఇక్కడ 6 వస్తాయి, 1 2 3 4 5 6 వస్తాయి. ఎప్పుడైనా n వాల్యూ కంటే ఇక్కడ పార్టీషన్స్ ఒకటి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అప్లై చేస్తే ఎక్స్ నాట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లోయర్ లిమిట్. అంటే ఏంటిదండి లోయర్ లిమిట్ ఏంటిది 0, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. x5 అంటే లాస్ట్ అప్పర్ లిమిట్ ఎంత 1. ఇవి మారవు. చాలామంది స్టూడెంట్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఇది. చాలామంది ట్రెపిజాడియల్ సింప్సన్ రాసి వస్తారు, బట్ x నాట్ 0 రాయకుండా 0.2 0.4 0.6 0.8 0.9 అట్లా అప్ టు 5 వాల్యూస్ అంటే x4 వరకే రాస్తారు. సో మీకు ఒక మార్క్ కూడా రాదు, 1.5 పేజీ ఫిల్ చేసినా కూడా. అంటే మీరు సింపుల్గా ఏం తీసుకోవాలి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేయండి. సార్ మరి ఎక్స్ నాట్ వాల్యూస్ వచ్చింది, ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ అండి. x1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అన్నట్టు, x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ హెచ్, x3 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ హెచ్, అప్ టు ఇలా కంటిన్యూ అవ్వకుంటూ పోతుంది అని అర్థం. అది అయితే x1 అంటే ఏంది 0 ప్లస్ 0.2 0.2 0.2 ప్లస్ 0.2 0.4
0.4 plus 0.4 0.6, 0.6 plus 0.2 వాల్యూ 0.8, 0.8 1 వచ్చేసిందా. అలా ఫస్ట్ వాళ్ళకి కన్ఫర్మ్ 0 ఉంటుంది లోయర్ లిమిట్, లాస్ట్ వాల్యూ కన్ఫర్మ్ ఉంటుంది. అది అప్లై చేయడానికి x0 వాల్యూస్ x1 ఇలా అప్లై చేస్తాయి. x0 ఈజ్ ఈక్వల్ టు ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h, x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ h, x3 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ h, x4 ఈజ్ ఈక్వల్ టు x3 ప్లస్ h, x5 ఈజ్ ఈక్వల్ టు x4 ప్లస్ h, x ఈజ్ ఈక్వల్ టు వెయిట్ హలో ఎవరు 1 అవర్ తర్వాత ఫోన్ చేయి. ఓకేనా. నెక్స్ట్ x0 వాల్యూ x1 x2 x3 అప్ టు x5 వరకు వచ్చేసాయి. ఇక నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూస్ y0 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ వరకు వచ్చేసాయి. వస్తే ఎలా సార్ y ఏంటి అంటే అబ్జర్వ్ హియర్ సింప్లీ y వాల్యూస్, ఇది y0, ఇది y1 y2 y3 y4 y5. ఓకేనా. y0 y1 y2 y3 y4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే వాట్ ఈస్ ద y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ x³ కదా, వాళ్ళే ఇచ్చారు. y ఈజ్ ఈక్వల్ టు x³ ఫంక్షన్ ఇచ్చాడు. మీకు ఎలాగో ఎగ్జామ్లో క్యాల్సీ అలా ఉంటుంది కాబట్టి బై యూజింగ్ క్యాల్సీ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు x³ అప్లై చేస్తే y0 అంటే x ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటున్నాం స్టార్టింగ్ x0 ఈక్వల్ 0 కదా, 0 తీసుకొని y ఈక్వల్ 0³ సబ్మిట్ చేయండి. అప్పుడు y0 ఏమవుతుందండి వాల్యూ 0³ కదా, ఇయర్ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి x1³ కదా, y ఈజ్ ఈక్వల్ టు x³ అయితే y0 ఈక్వల్ టు x0³, y1 ఈజ్ ఈక్వల్ టు x1³ అవుతుంది. అయితే సిమిలర్లీ y1 ఈక్వల్ టు 0.2 హోల్ క్యూబ్, 0.2 హోల్ క్యూబ్, y1 ఈజ్ ఈక్వల్ 0.2 హోల్ క్యూబ్ క్యాల్సీ ఓపెన్ చేసి 0.2 హోల్ క్యూబ్ ట్రై చేయండి. లేదు అంటే డైరెక్ట్ 2³ ఎంత 8 కదండి, 0.008. సిమిలర్లీ y2 ఈజ్ ఈక్వల్ అండి x2 హోల్ క్యూబ్. సో x2 వాల్యూ మాస్ 0.4 నా, ఇయర్ 0.4 హోల్ క్యూబ్, 4 4 ద 16, 16 4 ద 64, 0.064. ఓకే కంప్లీట్. నెక్స్ట్ x3 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి 0.6 ఈజ్ ద x³ వాల్యూ. ఇయర్లీ సేమ్ ఆల్సో 6 6 ద 36, 36 6 ద 63 అంటే 216, 0.216. మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఎన్ని డెసిమల్స్ వస్తే అన్ని తీసుకోవడానికి ట్రై చేయండి బేసికలీ, ఎందుకంటే క్యాల్సీతో చేస్తారు కాబట్టి మీకు ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్ 0.8, 8 8 జా 64, 64 8 జా. సో క్యాల్సీ యూజ్ చేస్తున్నాను నేను కూడా. 8 × 8 × 8 512 అంటే 0.512. ఇది కూడా ఏమవుతుందండి 1 అయితే, ఎందుకు y5 ఈజ్ ఈక్వల్ టు x5 హోల్ క్యూబా, x5 వాల్యూ 1, 1³ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఓన్లీ 1 ఓన్లీ, x³ వాల్యూ 1. సో ఇవి వచ్చేసాయి. ఈ వాల్యూ ఇది రఫ్లో చేస్తాం, ఇది ఫెయిర్గా లానే ఉంటుంది. ఓకేనా. మనకి ఈ వాల్యూస్ అన్నీ గుర్తుండాలి మెయిన్లీ. ఓకే. ఈ టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ టేబుల్ మనం మార్క్స్ ఏమి రావు. మీకు ఇన్ కేస్ టైం ఉంటే బాక్స్ కూడా డ్రా చేయండి ఇలా. సాయి సైలెంట్గా రాదు. ఇవి వాల్యూస్ వచ్చేస్తాయి. బాక్స్ డ్రా చేశాక నెక్స్ట్ ఫస్ట్ వే అప్లై ద ఏంటి ట్రెపిజాడియల్ రూల్ అండ్ సింప్సన్ రూల్. ఓకే. జస్ట్ నేను ఫార్ములాస్ అప్లై చేసి రాస్తా. ఫస్ట్ ఏమండి ట్రెపిజాడియల్ రూల్, ట్రెపిజాడియల్ రూల్ రాదా. ట్రెపిజాడియల్ రూల్లో ఫార్ములా ఏంటి ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ టు h/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ h/2 ఆఫ్ y0 ప్లస్ yn ఆఫ్ ప్లస్ 2 ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ అప్ టు సో ఆన్ yn మైనస్ 1 అప్ టు సో ఆన్ yn మైనస్ 1. హియర్ ఇంటిగ్రేషన్ ఏ వాల్యూ 0 to 1 x³ dx, 0 to 1 x³ dx. హెచ్ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకు 0.2 వచ్చింది కదండి, 0.2
బై 2. ఇయర్ y0 అంటే y0, ఇక్కడ n వాల్యూ ఎంత y5, జస్ట్ ఒకసారి వాల్యూస్ రాస్తున్నాను నేను. y5 ప్లస్ 2 ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 వరకు రాయాలి. గుర్తుపెట్టు, ఫస్ట్ బాక్స్లో వచ్చిన వాల్యూస్ మళ్ళీ ఈ బాక్స్లో రావద్దు. అంటే 0కు 5కి మిడిల్లో ఉన్న వాల్యూస్ మాత్రమే రావాలి. ఈ టేబుల్లో చూస్తాం. ఇయర్ 0/2.2 అంటే 0.1 ఆఫ్ y0 వాల్యూ 0, y5 వాల్యూ 1, 0 ప్లస్ 1 ఆఫ్ ప్లస్ 2, y1 వాల్యూ 0.008, 0.008 ప్లస్ y2 వాల్యూ 0.064 ప్లస్ 0.216 ప్లస్ 0.512 ప్లస్ 1. These are the answers. Okay, so 0.1 ఆఫ్ 1 ప్లస్ 2, 1 ప్లస్ 2 ఆఫ్ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తున్నా. ఇవన్నీ నేను అడిషన్ చేస్తున్నా. ఓకే, అన్నీ అడిషన్ చేస్తున్నా. అకార్డింగ్ టు బాడ్మాస్ రూలే చేయాలి. ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్ చేసినా 0.008 ప్లస్ 0.064 ప్లస్ 0.216 ప్లస్ 0.512 ప్లస్ 1 రాసానా, లాస్ట్లో 1 రాయొద్దండి, y4 వరకే కదా, 2 వచ్చిందా. వాట్ ఇస్ ద వాట్ వి గెట్ 0.8, 0.8. సో 0.1 ఆఫ్ 1 ప్లస్ ఈక్వల్ టు ఇంటూ 2, 1.6. ఇయర్ నాగేష్ ప్లస్ 1, 2.6. 2.6 డివైడ్ ఇంటూ మల్టిప్లై ఇంటూ 0.1, we get 0.26 is the answer. 0.26 is the answer. ఇదేంటి ట్రెపెజాయిడల్, జస్ట్ ఫార్ములా రాసి మీరు అప్లై చేయడమే ఇంపార్టెంట్. నెక్స్ట్ సింప్సన్ రూల్ చూద్దాం. ఇదే మెథడ్కు సింప్సన్ రూల్, వి అప్లై ద సింప్సన్ రూల్. సింప్సన్ రూల్ ఆల్సో సేమ్. సింప్సన్ రూల్, Simpson rule. Integration a to b y dx is equal. Simpson rule formula h/3 of y0 plus yn plus 4 of odd. Odd means y1 plus y3 plus up to so on y of n minus 1. Next plus 2 of even y2 plus y4 plus up to so on yn minus 2. yn minus 2. Here ఇంటిగ్రేషన్ ఫంక్షన్ అంటే సేమ్ అదే ఫంక్షన్. ఇంతకుముందు ఆన్సర్ ఏమి వచ్చింది, ట్రెపెజాయిడల్ రూల్ 0.226 సేమ్ సిమిలర్, దానికి నియరెస్ట్ వాల్యూస్ వస్తుంటాయి. హెచ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 0.2/3. ఇక్కడ ఏంటి y0 ప్లస్ y5 ప్లస్ 4 ఆఫ్ y1 ప్లస్ y3. ఓన్లీ ఇక్కడ చూడండి ఆర్డర్ ఎన్ని ఉన్నాయి, y3 y1 y3, ఆల్రెడీ y5 వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ 2 ఆఫ్ ఏం రాస్తాం y2 ప్లస్ y4 బ్రాకెట్ క్లోజ్. Just submit the values. 0.2 divided by 3. Just we do calci use చేసుకోవచ్చు. 0.2 divided by 3. So 0.066 వస్తుంది. Just we to take 2 digits only enough. Next y0 value 0, y5 value 1 plus 4 of y1 value 0.008, 0.008 plus y3 value 0.216 plus 2 of y2 value 0.064 plus next y2 value come to take now what we take next y4 value. y4 value is equal to what 0.512. 0.512 here 0.066 1 plus ఇవి చూడండి, just first add then we multiplying with 4. 0.008 plus 0.216 equal to into 4 what we get plus 0.896 plus same similarly 0.064 plus 0.512 0.576 into 2 we get 1.152. We get 1.52. So
First add the total bracket terms, next multiply with 0.066. Just what we do, 1 plus 0.896 plus 1.152 equal to 0.066 3.048. Just multiplying with 0.066, what we get, 0.20. అప్రాక్సిమేషన్ వాల్యూస్ వచ్చాయి. అబ్జర్వ్ చేశారా మీరు? అప్రాక్సిమేషన్ వాల్యూ. బేసిక్ ఆన్సర్ ఎంత? 0.20. ట్రెపెజాయిడల్ రూల్ ఏమైంది? 0.26 వచ్చి. సార్ అన్నీ వచ్చింది కదా, మరి ఇది కూడా చేస్తే సేమ్ రావాలి కంటే ఇది కూడా చేయండి. అబ్జర్వ్ చేస్తే మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏముందో, ఎక్స్ పవర్ 4/4. లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్? 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/4, 0 power 4/4, we get 1/4. 1/4 value 0.2. This is the exact value of this question. Next 0.20 and 0.26 are the approximation values. Okay, first question. Next, same similar questions. Just practice. Same questions ఇచ్చేసి అబ్జర్వ్ చేయండి. సేమ్ మెథడ్ క్వశ్చన్స్ అన్నీ, ఎలాంటి చేంజెస్ ఉండవు. సేమ్ ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ, ఎక్కడ అలాంటి చేంజెస్ కూడా ఉండవు. అన్నిటికీ 2 రూల్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉండండి. ఇంటిగ్రేషన్ 1 to 11 x square dx, ఇంటిగ్రేషన్ 1 to 11 x cube dx. ఇక్కడ n వాల్యూ ఇస్ 10, ఇక్కడ కూడా n వాల్యూ 10. ఇంటిగ్రేషన్ 1 to 9 x square dx, n వాల్యూ ఇస్ ఈక్వల్ టు 4. సేమ్ మెథడ్ అప్లై చేయండి. ఆన్సర్స్ అంటే మీకు ఆన్సర్స్ వస్తలేవు సార్ అంటే వీటిని ఇంటిగ్రేషన్ చూడండి, దీనికి నియరెస్ట్ వాల్యూస్ ఉంటే సరిపోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ 10 వచ్చింది అనుకోండి, మీరు ట్రెపెజాయిడల్ చేస్తే 9, 8, 11, 12 ఇలా రావచ్చు. దానికంటే కొన్ని టైమ్స్ సేమ్ ఆన్సర్ కూడా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 0 to 1 x square dx, ఇయర్ n వాల్యూ ఇస్ 10. ప్రతిదానికి సింప్సన్ అండ్ ట్రెపెజాయిడల్ చేయండి, సరిపోతుంది నా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ -3 to +3 x power 4 dx. ఇక్కడ n వాల్యూ వచ్చేసి n is 6 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, n is equal to 6 ఈక్వల్ పార్ట్స్. n is equal to 10, n is equal to 10, n is equal to 4, n is equal to 10, n is equal to 6. ఓకేనా, ఇవి ఎనఫ్ చాలండి. ఎన్ని చేసినా అవే ఉంటాయి, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్. ఈ లిమిట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి. మినిమం 1 or 2 క్వశ్చన్ చేయాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు. అలా అయితేనే యూ గెట్ ది బెటర్ రిజల్ట్. నెక్స్ట్ 1/x ప్రాబ్లమ్ ఒకటి చెప్పేస్తే సరిపోతుంది మీకు. 1/x ఉండేది, ఎందుకంటే రిమైనింగ్ అంతా సేమ్ మెథడ్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎలాంటి చేంజెస్ ఉండవు కాబట్టి క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, evaluate integration of 4 to 8 1/x dx approximately by dividing the interval 4, 8 into 4 equal parts using trapezoidal rule. Second one is Simpson's rules. ఏంటండి, ట్రెపెజాయిడల్ రూల్ ఆర్ సింప్సన్ రూల్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఇది ఒకటి చెప్పేస్తా, 1/x లాంటిది ఇంకొకటి మీకు ఇచ్చేస్తా, ఇంకోటి 1 + 1 + ఒకటి, 1 + x² ఒకటి సరిపోతుంది. రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. ఎగ్జామ్లో ఏదైనా ఒకటే అడుగుతాడు. నేను కూడా ఈ ప్రాబ్లం నుంచి ఏదైనా ఒక మెథడే చెప్పేస్తా, ఇంకో మెథడ్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాట్ ఇస్ ద గివెన్ దాట్ ఇంటిగ్రేషన్ a to b
వై డిఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడని ఇంటిగ్రేషన్ 4 to 8 1/x dx. That's why your y value is 1/x. A value how much? 4. B value is 8. N equal to 4. Y value is equal to 1/x. A value is 4. B value is 8. N equal to 4. H is equal to B minus A by N అన్నట్టు వాల్యూస్. మనకి ఎగ్జామ్లో కొన్ని టైమ్స్ హెచ్ ఇస్తారు, కొన్ని టైమ్స్ ఎన్ ఇస్తారు. ఇన్ కేస్ మనకి ఎన్ ఇస్తే హెచ్ ఫైండ్ అవుట్ చేస్తాం, హెచ్ ఇస్తే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్స్. వాట్ ఈస్ ద బీ వాల్యూ? 8 minus 4/4. 4/4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 ఓన్లీ. సో అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో మనం ఏం చేయాలి? 4 to 8ను 4 ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తూ వాటి డిఫరెన్స్ ఉండాలి. ఈచ్ ఈక్వల్ పార్ట్కి ఎంత ఉండాలి? డిఫరెన్స్ 1 ఉండేలాగా చూసుకోవాలి. అయితే వాల్యూస్ చూస్తే ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకుంటామని? x0, x1, x2, x3, x4 వరకు తీసుకుంటాం. ఓకే, n ఈజ్ ఈక్వల్ 4 కదా. నెక్స్ట్ y వాల్యూస్ y0, y1, y2, y3, y4. అయిపోలే. సో ఇవి వాల్యూస్ కదా. అబ్జర్వ్ చేస్తే మనకు వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x0 వాల్యూ అంటే y0 ఈక్వల్ టు 1/x కదా. x0 అని మీనింగ్. y0 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ అంటే x0 వాల్యూస్ తీసుకోవాలి. x0 ఏంటి? 4. x ఎవర్ ఏంది? 8. అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ వాల్యూస్ ఇవేంటి? 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7. ఈ డిఫరెన్స్తో చేస్తాం. రాసాక y0 వాల్యూస్ ఫైండ్. 1/4 వాల్యూ 0.25. 1/4 వాల్యూ 0.25. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ ఏంటి రాయొచ్చండి? y1 ఈజ్ ఈక్వల్ టు 1/x1. 1 ఎంత? 5. 1/5 వాల్యూ 0.2. x2 ఈజ్ ఈక్వల్ టు 6. x2 ఈజ్ ఈక్వల్ టు y2 ఈజ్ ఈక్వల్ ఎంత? 1/6. 1/6 డివైడెడ్ బై 10 అంటే ఏంటచ్చు? 0.1 సంథింగ్ వస్తూ ఉంటుంది. చూడండి, 1 divided by 6 is equal to 0.16. At least we take minimum 2 digits. Next 1 divided by 7, 0.14. Next 1 divided by 8, 0.12. 0.12 ఇవి వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? సింప్సన్ రూల్ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ వి సబ్మిట్ ఇన్ సింప్సన్ రూల్. ఎనఫ్. ఓకేనా? నేను ట్రెపెజాయిడల్ రూల్ చేస్తా, సింప్సన్ మీరు రూల్ చేయాలి. ట్రెపెజాయిడల్ రూల్. ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా ఇస్ ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ టు h/2 ఆఫ్ y0 ప్లస్ yn, h/2 ఆఫ్ y0 ప్లస్ yn ప్లస్ 2 ఆఫ్ y1 plus y2 plus y3 plus up to so on yn minus 1 up to so on what? yn minus 1. Integration a value is equal to what? 4. అవునా? అప్పుడు లోయర్ లిమిట్. b వాల్యూ 8. x 1/x dx. ఇదే కదా క్వశ్చన్. h/2, h వాల్యూ is equal to 1. 1/2 ఆఫ్ y0 plus y4. y0 plus y4 plus 2 of y1 plus y2 plus y3. y1 plus y2 plus y3. Here observe చేస్తే 1/2 of y0 value 0.25. 25 plus y4 value 0.12 plus 2 of y1 value 0.2 plus y2 value 0.16, y3 వాల్యూ 0.14. అబ్జర్వ్ చేస్తే మనం జస్ట్ ఫస్ట్ యాడ్ దీస్ 2 మెంబర్స్. ఒక బుద్ధి లేదు కొద్దిగా కూడా, మెదడు తక్కువ పనులు చేస్తారు ఏందని. 0.25 ప్లస్ 0.12. దట్స్ వాట్ ఇస్ ద వాల్యూ? 1/2 ఆఫ్ 0.37 ప్లస్ నెక్స్ట్ 0.2 plus
0.16 plus 0.14 is equal to what? 2 of 16.34. Okay, 1 by 2 of next 16.34 multiplying with 2 only, 0.37 plus 32.68 equal to, just add it, 0.37 33.05 by 2, 33.05 by 2 divided by 2, value is equal to almost 16.525 వచ్చేసింది. 16.525 is the answer. అది ఇక్కడ సార్ వచ్చిందని చెక్ చేసుకోవచ్చు మీరు ఎలా సింపుల్గా. 1/x అంటే ఏమవుతుందండి? log x, లిమిట్ వాల్యూస్ ఆర్ 4 to 8, log 8 minus log 4, log ఏమవుతుందండి? 8/4, log 2. సో log 2 వాల్యూ కూడా అంతే ఉంటుంది. లాగ్ తీసుకున్నప్పుడు ln వాల్యూ చేయండి. ln వేరు, లాగ్ వేరు. ln అంటే క్యాల్సిలో ln అని ఉంటుంది పైన, చూసుకోండి ఒకసారి. ఇది సింప్సన్ రూల్. 1/x ఉన్నట్టు, 1/x ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇస్తే మీరు ట్రై చేయండి. ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు మీరు, మీ దగ్గర ఉన్న బుక్స్ ఉంటాయి కదా, ఎనీ పబ్లికేషన్ అందరూ ఉన్నాయి. నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వకుండా చేయండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, పెద్ద చేంజెస్ కూడా ఏమీ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/1 plus x ఇలాంటివి చేద్దాం. 1/1 plus x చేస్తే సరిపోతుంది. గివెన్ దట్, నేను డైరెక్ట్ క్వశ్చనే రాస్తున్నా. గివెన్ దట్ f of x is equal to, డైరెక్ట్ క్వశ్చనే ఇక్కడ, ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 plus x dx. ఇదొకటి 1/1 plus x dx. ఇందులో ఈ క్వశ్చన్కి ఒకదానికి h వాల్యూ ఇస్తాడబ్బా, అది చెప్పేస్తా. dx ఇది ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? ఏ వాల్యూ ఈజ్ 0, b వాల్యూ ఈజ్ 1, y వాల్యూ ఈజ్ 1/1 plus x. ఈ క్వశ్చన్లో h ఇచ్చింది, h ఈజ్ 0.25. ప్రతి క్వశ్చన్కి మనకు ఏమి ఇస్తాడు? ఇంతకుముందుకు ఇచ్చిన క్వశ్చన్లు అన్నిటికీ ఏమి ఇచ్చాడు? మనకు n వాల్యూస్ ఇచ్చాడు. బట్ ఈ యొక్క క్వశ్చన్కి మాత్రం సపరేట్గా h వాల్యూస్ ఇచ్చాడు. అయితే ఆల్రెడీ వి నో దట్ h ఈజ్ ఈక్వల్ టు వాట్? b మైనస్ a బై n. ఇదే కదా, h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n. h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n అప్లై చేస్తే h వాల్యూ తెలియదు, జస్ట్ రిప్లేస్ చేసుకోండి. n ఈక్వల్ టు ఏమవుతుందండి? b మైనస్ a బై h ట్రాన్స్ఫర్ చేస్తాను. వాట్ ఈస్ ద b వాల్యూ? b వాల్యూ ఈజ్ 1, 1 మైనస్ 0, 0.25, 1/0.25. జస్ట్ డివైడ్ ద వాల్యూస్, జస్ట్ డివైడ్ ద వాల్యూస్. చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకేం చేయండి? 1 divided by 0.25 నథింగ్ బట్ ఏంటండి? ఈజ్ ఈక్వల్ టు 4. అంటే n వాల్యూ వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు వాట్ అన్నట్టు? 4. n ఈక్వల్ టు 4. వి గెట్ ద n వాల్యూ ఈజ్ 4. n వాల్యూ వచ్చాక సేమ్ సిమిలర్లీ x x0, x1, x2, x3, x4 ఎన్ని అన్నాడు? 4 వాల్యూస్ అన్నాడు కాబట్టి 4 వరకు వస్తాయి. y0, y1, y2, y3, y4, ఓకేనా? x0 వాల్యూస్ ఆర్ వాట్? x0 ఏంటి? ఆల్వేస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ వాల్యూ 0, n వాల్యూ అప్పర్ లిమిట్ ఎంత? 1. x1 వాల్యూ 0 ప్లస్ 0. h వాల్యూ ఎంత అండి? 0.25 కదా, యాడ్ చేయండి. 0 ప్లస్ 0.25, 0.25. 0.25 ప్లస్ 0.25, 0.5. 0.5 ప్లస్ 0.25, 0.75. తెలుసు కదా. x0 వాల్యూ ఈజ్ a, x1 value is x0 plus h, x2 value is x2 plus h, x3 value is x3 plus h, x4 value is x2 plus h, is x1, x3 plus h, x5 value is x4 plus h. ఈ సీక్వెన్సీ ఫాలో అవుతుంటుంది. ఓకేనా? ఈ సీక్వెన్సీ ఫాలో అవుతుంటాం. సేమ్ ఇక్కడ మనం అప్లై చేస్తే
జీరో కదా తీసుకుంది. ఫస్ట్ వై నాట్ ఫంక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అయితే వై నాట్ ఏమవుతుందండి 1/1 ప్లస్ ఎక్స్ నాట్. జస్ట్ వీ రైట్ 1 ప్లస్ 0. వై నాట్ వాల్యూ ఈజ్ వాట్ 0. హియర్ వై నాట్ ఈజ్ 0. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/1 ప్లస్ x1. 1/1 ప్లస్ x1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 0.25. 0.25 నథింగ్ బట్ ఏంటిది 1/1.25. జస్ట్ వీడు ఇది డివిజన్ అప్లై చేస్తే ఏమవుతుంది 1 డివైడెడ్ బై 1.0 సారీ 1.25. సో 0.8 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/1 ప్లస్ x2. 1/1 ప్లస్ x2 వాల్యూ 0.5 నథింగ్ బట్ వాట్ 1/1.5. సో 1/1.5. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.66 we take. నెక్స్ట్ వన్ వాల్యూ y3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1/1 plus x3. Here x3 value is what we take 1 plus 0.75 nothing but 1.75. నేను ఏం చేస్తున్నా డివిజన్ చేస్తున్నా 1 డివైడెడ్ బై 1.75. వాల్యూస్ ఆర్ 0.57. నెక్స్ట్ y4 is equal to 1 plus x power 4. 1 plus 1/2. 1/2 value is equal to what 0.5. 1/2 value is equal to what 0.5. ఓకే వచ్చేసింది వాల్యూస్ వచ్చాక నెక్స్ట్ we apply the ఫార్ములా. దీనికి సింప్సన్ రూల్ ట్రెపెజాయిడల్ రూల్ కదా సారీ ట్రెపెజాయిడల్ రూల్ అప్లై చేస్తే ఏమైంది ఫార్ములా ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ టు h/2 ఆఫ్ y0 ప్లస్ yn ఓకే ప్లస్ 2 ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ అప్ టు సో ఆన్. అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఏంటంటే 0 to 1 1/x ప్లస్ 1 dx ఓకే ఈక్వల్ టు h వాల్యూ 0.25/2 ఆఫ్ y0 ప్లస్ y4 ప్లస్ 2 ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ y3 ఓన్లీ y4 వరకు కదా y3 ఓన్లీ రిమైనింగ్ వాల్యూస్ రాస్తాం. 0.25 డివైడెడ్ బై 0.125. y0 వాల్యూ 0 y4 వాల్యూ సారీ y0 0 వచ్చిందా 1/1 ప్లస్ x0 కదండి y0 వాల్యూ 1 మై మిస్టేక్ అది ఓకేనా. y0 వాల్యూ ఎంత అండి 1 ప్లస్ 0.5 ప్లస్ 2 ఆఫ్ y1 వాల్యూ 0.8 ప్లస్ 0.66 ప్లస్ 0.57 ప్లస్ దెన్ ఆఫ్ 0.57. జస్ట్ we add and multiply the values. 0.8 plus 0.66 plus 0.57 into 2. So value is 0.125, 1.5 plus 4.06. 4.06 addition with 1.5. What we get 0.125 of 5.56. So just multiplying with 0.125 we get 0.695. టెక్స్ట్ బుక్లో కూడా ఇది ఆన్సర్ ఇంతే ఉంటుంది ఓకేనా. ఇవి క్వశ్చన్స్ 1/1 ప్లస్ ఎక్స్ ఇలాంటి కొన్ని హోంవర్క్ ఇస్తాను రాస్తావి మీరు ట్రై చేయండి. ఈజీ ప్రాబ్లమ్స్ కన్ఫామ్ వితౌట్ మీరు ట్రై చేయకపోతే మాత్రం రావు. మెథడ్ అప్లై చేయడం ఇదే మెథడ్ ఓకే. నాకు తెలిసి మెథడ్ ఇంతే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం చేయడం రావాలి. నెక్స్ట్ వన్ ఇంతకుముందు డివిజన్ కూడా లేదు 1 to 2 1/x dx ఇక్కడ n ఈక్వల్ టు 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 to 4 1/x dx హియర్ n ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ వన్
4 to 8 నేను చెప్పేసాను ఆల్రెడీ. ఇంటిగ్రేషన్ 1 to 5 1/1 plus x dx n equal to 4. ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 plus x dx n equal to 4. ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంకేమున్నాయి 1/x plus 2 dx సేమ్ మెథడ్గా సారీ చెప్పేసాను కదా 1/x plus 2 here n equal to 4. ఇంకోటి ఇంటిగ్రేషన్ 0 to 6 1/1 plus x dx n is equal to 6. ఏమన్నా అవే ఉంటాయండి, ఫంక్షన్స్ కూడా ఏం పెద్దగా చేంజ్ కావు, అవే వాల్యూస్తో ఉంటాయి కాబట్టి చేయడం ఈజీ. నెక్స్ట్ ఇంకొక టైప్ ఉన్నాయి, అది కూడా 1/1 plus x square ఉంటాయి, అదొకటి చేస్తాయి. ఇదని కాదు, ఈ ప్లేస్లో సైన్ కాస్ టాన్ 1/x 1 plus x square 1 plus x cube ఇలాంటివి ఇచ్చినా కూడా సేమ్ అవుతాయి. ఇంకొక ప్రాబ్లం చేసేస్తే మనం సింప్సన్స్ అండ్ ట్రెపెజాయిడల్ కంప్లీట్ చేసినట్లే. Here obtain the value of integration 0 to 1 1/1 plus x square dx using Simpson rule by dividing the interval 0, 1 into 4 equal parts. Hence find the approximate value of pi అన్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ చెప్పేస్తే మిగిలిన క్వశ్చన్ కూడా మీకు ఐడియా వస్తుంది. వెయిట్ 1 minute. ఒకటే మొత్తుకుంటాను చేస్తూనే ఉంటారు అంటే నెక్స్ట్ చూడండి. obtain the value of 0 to 1 1/1 plus x square dx using Simpson rule or dividing the interval 0.1 into 4 equal parts and find the approximation values of pi. మనం ఏం ఫైండ్ అవుట్, పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ సేమ్ మళ్ళీ ఇంటిగ్రేషన్ a to b. నార్మల్గా అప్లై చేస్తే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ పై వాల్యూ ఏంటి 22/7 or 3.14. మనకు కొన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఇస్తాడు. ఇది tan ఇన్వర్స్ వస్తుంది కాబట్టి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ tan π/4 వాల్యూ, ఫైండ్ ద tan ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ 1 వాల్యూ అంటాడు. అంటే మనం ఆల్రెడీ ప్రాబ్లం చేస్తూ దాన్ని కంపేర్ చేయడమే మన పని. ఇది ఒకటి చూడండి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మెథడ్లో. గివెన్ దట్ ఇంటిగ్రేషన్ a to b y dx equal to integration 0 to 1 1/1 plus x square dx. a to b y dx is equal to integration 0 to 1 1/1 plus x square dx. Here y value is 1/1 plus x square, a value is 0, b value is 1. a value is 0, b value is 1. n equal parts, here 4 equal parts, here n value is 4. ఎగ్జామ్లో ABNH కదండి, హెచ్ వాల్యూస్ ఉంటాయి. ఈ 4లో ఒకటి మాత్రమే ఇవ్వడు, రిమైనింగ్ 3 వాల్యూస్ ఇస్తాడు. ABN ఇస్తాడు, హెచ్ ఒకటి మిస్ చేస్తాడు. ఇన్ కేస్ BNH ఇస్తే ఏ మిస్ చేస్తాడు, ANH B మిస్ చేస్తుంటాడు. ఆ వాల్యూ చూస్తే సరిపోతుంది మీకు. ఇయర్ అప్లై చేసుకుంటే a = 0, b = 1, n = 4, h = ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ? h = b - a/,
n. B value is 1. 1 minus 0 by 4. 1 by 4. So 1 by 4 value is nothing but 0.25. 1 by 4 nothing but 0.25. So ఇప్పుడు x values x x0 x1 x2 x3 x4 n is equal to 4 కదండి x4 వరకు రాస్తాం. y వాల్యూ y1 y2 y3 సారీ ఇక్కడ మిస్ చేస్తా కదా, దిస్ ఇస్ ద y0 y1 y2 y3 y4 y0 y1 y2 y3 y4. ఓకే, ఇక్కడ అప్లై చేస్తే y0 x0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, లోయర్ లిమిట్ ఆల్వేస్ 0, x0 ఈజ్ 0. నెక్స్ట్ వాల్యూస్ మనం ఏం రాస్తాం, x0 వాల్యూస్ అంటే x0 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ హెచ్, x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ హెచ్, x3 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ హెచ్, x4 ఈజ్ ఈక్వల్ టు x3 ప్లస్ హెచ్. x0 ఈజ్ ఈక్వల్ టు ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ హెచ్, x2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ హెచ్, x3 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ హెచ్, x4 ఈజ్ ఈక్వల్ టు x3 ప్లస్. సేమ్ సిమిలర్లీ ఇలా కంటిన్యూస్గా చేసుకుంటాం, అంత లెంతీగా ప్రసారం అలా చేయం కాబట్టి x0 ఈక్వల్ 0, 0 ప్లస్ 0.25 0.25, 0.25 ప్లస్ 0.25 0.5. సో ఇయర్ 0.75. ఇయర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. చూడండి, లోయర్ లిమిట్ వాల్యూ 1 ఈజ్ ద అప్పర్ లిమిట్ వాల్యూస్. సో ఇప్పుడు క్వశ్చన్ గట్ల రఫ్ చేసి మనం రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో y0 ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటి, y0 ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x0 స్క్వేర్. y0 వాల్యూ x0 వాల్యూ 0, 1 ప్లస్ 1 0, సో 1/1 నథింగ్ బట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ. ఇయర్ వి రైట్ 1. నెక్స్ట్ y1 వాల్యూ 1/1 ప్లస్ x1 స్క్వేర్ అని అర్థం. ఓకేనా, జస్ట్ ఇక్కడ y1 ఉంటే ఇక్కడ x1 ఉంటుంది, ఇక్కడ y2 ఉంటే ఇది x2 ఉంటుంది, 3 3 ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. x1 y1 అంటే 1/1 ప్లస్ 0.25 హోల్ స్క్వేర్, ఇది కొద్దిగా లెంతీగా వస్తుంది. సో 1/1 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ అంటే ఇయర్ వి రైట్ 1/1 ప్లస్, సో 0.25 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ అంటే అది కదా. సో 0.625, సో నథింగ్ బట్ 1 ప్లస్ 0.625 1.625, 1/1.625 అప్లై చేస్తే 1 డివైడెడ్ బై 1.625. సో వాల్యూ ఏంటంటే 0.61 వచ్చింది. నేను జస్ట్ 2 తీసుకుంటాను, 615 తీసుకుంటున్నాను, 3D చేస్తే. రీజన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నట్లు మన కీ పేపర్లో ఉన్న ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే మినిమం 2 మనకు క్యాల్సితో చేస్తారు కాబట్టి 2 మోర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ y1 వచ్చేసి నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ y2. ఓకే, y2. సో y2 ఈక్వల్ టు వాట్, 1/1 ప్లస్ x2 హోల్ స్క్వేర్, 1/1 ప్లస్ x2 వాల్యూ 0.5 హోల్ స్క్వేర్, 1/1 ప్లస్ 0.25 అవుతుంది, అంటే 1/1.25 అని మీనింగ్. 1/1.25 ఇచ్చేద్దాం. 1 డివైడెడ్ బై 1.25 వి గెట్ 0.8. సో మేబీ నేనే మిస్టేక్ చేసి ఉండాలి, ఎందుకంటే 0 అంటే 0.8 వస్తుంది, వాల్యూ డిక్రీజ్ కావాలి బట్ ఇంక్రీజ్ అవుతుంది మనకు. ఓకే, 0.5. 1 డివైడెడ్ బై 1.25 0.8 వస్తుంది. 2.5 ఏం చేస్తామండి, 1/1 ప్లస్ 0.625 అంటే 1/1.625. ఇక్కడ 1 అప్లై చేస్తే 1 ప్లస్ 1 0, 1/1 వాల్యూ 1 డివైడెడ్ బై 1.625 ఈజ్ ఈక్వల్ 0.15. ఓకే రాదా, నో ప్రాబ్లం. 0.8 వచ్చింది. నెక్స్ట్ 0.75 సబ్మిట్ చేయాలి. 0.7 ఏంటండి, నెక్స్ట్ y3 నథింగ్ బట్
y3 ఈక్వల్ టు 1/1 ప్లస్ x3 హోల్ స్క్వేర్. 1/1 ప్లస్ x3 వాల్యూ 0.75 హోల్ స్క్వేర్. 1/1 ప్లస్ 0.75 హోల్ స్క్వేర్. 0.75 ఇంటూ 0.75 we get 0.5625. సో ఈక్వల్ టు ప్లస్ 1 ఓన్లీ 1/1/1.5625. So 1 divided by 1.5625 we get 0.64. Next 1/1 plus 1 కదండి, 1/2 అవుతుంది, 0.5. దిస్ వాల్యూ ఇస్ 0.5. ఒకటే వాల్యూ డిఫరెంట్గా వచ్చింది బట్ నో ప్రాబ్లం. 0.5 వచ్చేసిన వాల్యూస్. నెక్స్ట్ సింప్సన్ రూల్లో సబ్మిట్ చేయాలి మనకు. ఈ క్వశ్చన్ ఒకటి మాత్రం సింప్సన్ రూల్ అడిగిండు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, పై వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ ఇంటిగ్రేషన్ అని కూడా క్వశ్చన్లో అడుగుతుంటారు. నెక్స్ట్ సింప్సన్ రూల్. సింప్సన్ రూల్ ఏంటి? ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ టు h/3 ఆఫ్ y0 ప్లస్ yn ప్లస్ 4 ఆఫ్ y1 ప్లస్ y3 ప్లస్ అప్ టు సో ఆన్ ఓన్లీ odd terms plus 2 of even terms y2 plus y4 plus y6 plus up to so on even terms. Here integration a to b, integration form and integration 0 to 1 1/1 plus x square dx. Here h value is 0.25 by 3. y0 value అంటే y0 is y0, yn is equal to y4 అవే కదా ఉన్నాయి, ప్లస్ 4 ఆఫ్ y1 ఒకటి ఉంటుంది, y3 y1 ప్లస్ y3 ప్లస్ 2 ఆఫ్ y2 ప్లస్ y4 ప్లస్ 2 ఆఫ్ y2 ప్లస్ y4. 0.25 డివైడెడ్ బై 3 ఆఫ్ y0 వాల్యూ is 1 ప్లస్ y4 వాల్యూ 0.5 ప్లస్ 4 ఆఫ్ y1 వాల్యూ 0.615 plus y3 value 0.64 plus 2 of y2 value is 0.8 plus y4 value is 0.5. Okay, next simply multiply చేద్దాం. 0.25 divided by 3 0.25 divided by 3 equal to 0.083 ప్లస్ 1.5 ప్లస్ ఈ రెండు అడిషన్ చేసి మల్టిప్లై చేస్తున్నాం. 0.615 ప్లస్ 0.64 ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? 1.25 వచ్చింది ఇంటూ 4 5.02 ప్లస్ అవి కూడా అంతే 0.8 ప్లస్ 0.5 సో ఈక్వల్ టు 1.3 ఈక్వల్ టు ఇంటూ 2.6 నథింగ్ బట్ ఈ 3 టర్మ్స్ అడిషన్ చేద్దాం. ప్లస్ 5.02 ప్లస్ 1.5 ఈక్వల్ 0.083 ఆఫ్ 9.12 ఓకేనా, ఈక్వల్ ఇంటూ 0.083 వాల్యూ ఈజ్ 0.75696 వచ్చేసింది. 0.7596 వచ్చింది. అంటే సింపుల్గా 22 డివైడెడ్ బై 7 వస్తుంది, 3.14 రావాలి. మేబీ మేక్ ఏ మిస్టేక్, ఇక్కడ మిస్టేక్ చేసాం మనం. క్వశ్చన్ చూద్దాం మరి. 0 to 1 dx by 1 plus x square into 4 equal parts. Find the approximation values of pi. 14th question 0.786 వచ్చేసిందండి. రైట్, 0.786 వచ్చింది, మనకు 75 వచ్చింది. రైట్, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలని మనం పై వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది వచ్చేసాక సింప్సన్ రూల్ చేస్తే మనకు రైట్ వచ్చింది. నెక్స్ట్ పై వాల్యూ కనుక్కున్నాడుగా. సో మనకేంటి ఇంటిగ్రేషన్ 0 to 1 by 1 plus x square dx ఈక్వల్ టు 0.756 వాల్యూ. అదే కదా మనకు వచ్చిందని. 0.756 వస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది tan ఇన్వర్స్ ఎక్స్. లిమిట్ వాల్యూస్ ఆర్ 0 to 1 ఈజ్ ఈక్వల్ 0.756. అబ్జర్వ్ చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0.756. జస్ట్
tan inverse 1 value pi by 4 equal to 0.756. Pi equal to what? 0.756 into 4. So pi is equal to 3.14 వచ్చింది. సో పై వాల్యూ కూడా కనుక్కున్నాం అంతే. అంటే మనకు వచ్చిన దానికి ఈ ట్రెపిజాడియల్ రూల్, సింప్సన్ రూల్ ఏదో ఒకటి చేస్తాం కదా, దాన్ని ఈక్వల్ చేసుకుంటే పై వాల్యూస్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఇవి మీకున్న మోడల్స్. ఇంకోటి √1 - x² ఇచ్చిన 1 + x² ఇచ్చిన మీకు క్యాల్సీ ఉంటుంది కాబట్టి జస్ట్ ఫాలో ద క్యాల్సీ. ఓకేనా, సింపుల్గా మీకు స్కోర్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇవే క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎలా మెథడ్ చెప్పానో అవి మెథడ్తో మీరు మినిమం మెథడ్కి ఎన్ని మెథడ్స్ అయితే చెప్పానో అవన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇంటిగ్రేషన్ 0 to 1 1/1 + x² dx, ఇంటిగ్రేషన్ 0 1/x², ఇయర్ n ఈక్వల్ టు మచ్ 5 తీసుకోండి. సింప్సన్ రూల్ చేయండి, ట్రెపిజాడియల్ రూల్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ 0 to 6 1/1 + x² dx, n ఈక్వల్ టు 6 ఈక్వల్ పార్ట్స్. ఎనఫ్, ఇవే ఉన్నాయి మ్యాక్సిమం. అయితే మళ్ళీ మీకు ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఆల్రెడీ టేబుల్ వాళ్ళే ఇస్తారు, లాస్ట్లో టేబుల్ చేస్తారు కానీ అన్ని క్వశ్చన్స్ ఆ టేబుల్ వాళ్ళే ఇచ్చి మీరు సింప్సన్ రూల్, ట్రెపిజాడియల్ రూల్ ఆల్సో. సో ఇంకా ఈజీ, డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేసి మీరు సింప్లిఫై చేయొచ్చు. ఇవి మీకు ఉన్నాయి. ఇంకోటి ఈ ఫంక్షన్ కూడా చేయండి, 0 to 1 √1 + x³ dx. సేమ్ ఇక్కడ y వాల్యూ ఇస్ √1 + x³ తీసుకుంటే n ఈక్వల్ టు మచ్ 10 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ 0 to 1 √1 + 1 - x² dx, ఇయర్ n ఈక్వల్ టు 4. ఇలాంటి ప్రాబ్లమ్సే మ్యాక్సిమం మీకు వస్తాయి. ఓకేనా, ఓకే. ఇవి మెథడ్స్. కన్ఫామ్ 3 మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో చూసి నేర్చుకుని. ఇలాంటి ఇంకొకటి ఓల్డ్ వీడియో కూడా ఉంది సింప్సన్ ట్రెపిజాడియల్, అది ఫాలో అయినా ఏం కాదు, ఈ వీడియో ఫాలో అయినా ఏం కాదు, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కన్ఫామ్ మీరు ప్రాక్టీస్ చేస్తే. వితౌట్ ప్రాక్టీస్ ఏమవుతుంది, సింప్సన్ రూల్ డైరెక్ట్ ఎగ్జామ్లో చేస్తే నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ పోతాయి. నెక్స్ట్ h వాల్యూ ఇస్తున్నాడు, n వాల్యూ ఇస్తాడు, అబ్జర్వ్ చేయండి. x0 వాల్యూ ఇస్ ఆల్వేస్ లోయర్ లిమిట్, xn వాల్యూ ఇస్ ఆల్వేస్ అప్పర్ లిమిట్. ఇన్ బిట్వీన్ మీరు వాల్యూస్ని రిపీట్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.